జిల్లాలో మిరప, దానిమ్మ, షెడ్నట్ హౌస్లో కూరగాయలు, పూల సాగు చేస్తున్న రైతులకు ఒంగోలులోని టీటీడీసీ హాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణను ఉద్దేశించి దర్శిలోని ఉద్యాన పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త రవీంద్రబాబు మాట్లాడుతూ, షెడ్నట్ హౌస్లో కూరగాయలు, పూల పెంపకంలో సరైన హైబ్రిడ్ విత్తనాలు ఎంపిక చేసుకోవాలని సూచించారు. విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్తో చేయడం వల్ల చాలా వరకు రసం పీల్చే పురుగులను తట్టుకుంటుందని తెలిపారు. వేప సంబంధిత పురుగు మందులు వాడాలని రైతులకు సూచించారు. విచక్షణ రహితంగా రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలన్నారు. కందుకూరులోని హార్టికల్చరల్ కాలేజీ అసోసియేట్ డీన్ విజయభాస్కర్ మిరప, దానిమ్మ పంటలను ఆశించే రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగుల నివారణకు రైతులు పాటించవలసిన సమగ్ర సస్య రక్షణ పద్ధతుల గురించి వివరించారు. ఏపీఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరమణ నీటి వసతి కలిగిన టమాటో వంటి కూరగాయలను పండించే రైతులు ఎండాకాలంలో కాపు వచ్చేటట్లుగా పంటను వేసుకోవాలని సూచించారు. తీగజాతి కూరగాయలను శాశ్వత పందిరి కింద సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ మాట్లాడుతూ, జిల్లాలోని ఉద్యాన రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందే విధంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సాగుకు సంబంధించి రైతులకు సలహాలు, సూచనలు అందించడం జరిగిందన్నారు. డిఆర్డీఏ వారి సౌజన్యంతో ఇక్కడ రైతు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ప్రకాశం జిల్లాకి ఉద్యాన శాఖ తరఫున అధిక జీవీఏ ఆర్జిస్తున్నటువంటి మిరప, దానిమ్మ, అట్లాగే షేడ్ నెట్ల కింద అధిక విలువ కలిగిన కూరగాయ, పూల సాగు మీద శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రైతులకి శాస్త్రవేత్తలు హార్టికల్చర్ కాలేజీ నుంచి డాక్టర్ విజయభాస్కర్ గారు, అట్లాగే టి వెంకటరమణ గారు, అట్లాగే షేడ్ నెట్ల సాగులో కూరగాయల సాగు మీద నిపుణులైనటువంటి డాక్టర్ ఎం రవీంద్రబాబు గారు కూడా దర్శి పరిశోధనా స్థలం నుంచి ఇచ్చేశారు. వారి అమూల్యమైన సలహాలని, టెక్నికల్ అడ్వైజెస్ని రైతులకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా షేడ్ నెట్లలో సంవత్సరం పొడుగుతా ఎటువంటి కూరగాయలు, పూలు సాగు చేయవచ్చు, మన వాతావరణానికి, నేలలకి ఎటువంటి పంటలు సాగు చేయాలనేది ఇక్కడ వివరించడం జరిగింది. సంవత్సరం పొడుగుతా మంచి అధిక దిగుబడి సాధించాలంటే ఎటువంటి టెక్నికల్ అడ్వైజెస్, ఎటువంటి వెరైటీ సాగు చేయాలి అనే దగ్గర నుంచి చీడపీడల నుంచి రక్షణ, సమయానుకూలంగా ఎరువులు, వాటిని పోషకాల రూపంలో అందించడం, ఇటువంటి వివిధ విషయాల్ని కూలంకషంగా శాస్త్రవేత్తలు ఈ ఔత్సాహిక ఉద్యాన రైతులకి వివరించడం. ఈరోజు ఇక్కడ మనకి జరిగిన అవగాహన కార్యక్రమం వర్క్షాప్లో చిన్న సన్నకారు రైతులకి, అదేవిధంగా నర్సరీ అంటే షేడ్ నెట్ల కింద నర్సరీస్ వేసుకొని కూరగాయలు లేదా మిరపనారు పెంచుకునే రైతులకి, నర్సరీ ఓనర్స్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మన జిల్లాలో అంటే ప్రకాశం జిల్లాలో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఎక్కడెక్కడ ఉంటాయి షేడ్ నెట్లు వేసుకోవడానికి, ఆ షేడ్ నెట్లలో వేసుకున్నప్పుడు ఏ పంటలు సాగు చేసుకోవచ్చు, అదేవిధంగా నర్సరీల కింద షేడ్ నెట్ల కింద నర్సరీ నారు పెంచుకునేటప్పుడు మిగతా సమయంలో అంటే నర్సరీ సీజన్ అయిపోయిన తర్వాత మిగతా సమయంలో ఎటువంటి కూరగాయ పంటలు, ఎటువంటి పూల పంటలు సాగు చేసుకోవచ్చు అనే దాని మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఎటువంటి ఏ అనుకూలమైన పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ రకాలు సాగు చేసుకోవాలి, వాటిని ఏ రకంగా మేనేజ్మెంట్, యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాలి, అదేవిధంగా సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి, డ్రిప్ ద్వారా నీటి యాజమాన్యము, ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అనే అంశాల మీద రైతులకి శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మనం ఇప్పుడు శిక్షణ కార్యక్రమంలో చెప్పుకున్నప్పుడు ఏ ప్రాంతాల్లో ఏ పంటలు అనుకూలమో దానికి తగ్గట్టుగా పంటలు కానీ సాగు చేసుకుంటే ఈ షేడ్ నెట్ల కింద మనం సంవత్సరం పొడవునా కూడా కొన్ని రకాలైన కూరగాయలను, అది కూడా తక్కువ మోతాదులో పురుగు మందులు వాడకంతో పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం. మా పొలంలో మేము వేరే పంటలు వేస్తూ ఉంటాము, కానీ ఒక షేడ్ నెట్లో పైర్లు ఎలా పండించాలి, ఏ స్టేజ్లో ఏ క్రాప్ వేసుకోవాలి, ఎలా విత్తన శుద్ధి చేసుకోవాలి, కోకోపిట్ గురించి అది ఎలా ఉపయోగించుకోవాలి, ఏ స్టేజ్లో ఎలా చేయాలనే దాని గురించి ఒక అవగాహన సదస్సు జరుగుతుందని తెలిసి మేము ఇక్కడికి ఒంగోలు టీటీడీసీకి వచ్చి దీని గురించి తెలుసుకోవడం జరిగింది. దీనివల్ల నేను శాస్త్రవేత్తలు చెప్పిన చాలా విషయాలు తెలుసుకోగలిగాను. అదేవిధంగా నా పొలంలో ఉన్న
ఒక 13 సెంట్లలో షేడ్ నెట్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎలా అభివృద్ధి చెందాలనే దాని గురించి చాలా వివరంగా చెప్పారు. దానివల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. సో దీన్ని ఉపయోగించుకొని నేను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మేము వరిగా, మొక్కజొన్న, పత్తి, మిరప అన్నీ చేస్తామండి. మేము కీర దోస కానీ అంటే ఏ టైంలో క్రాప్ ఇప్పుడు జూన్ నుంచి ఎలా వేసుకోవాలనేది గురించి చెప్పారు. దాన్ని బట్టి ఏ క్రాప్ అనేది నాకు అందుబాటులో ఉంటుందో దాని గురించి నేను చేసుకోవాలి. నేను 10 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. అందులో ఫ్లవర్స్, వెజిటబుల్స్, పళ్ళ తోట ఇవన్నీ సాగు చేస్తున్నా. అందువల్ల కొత్తగా షేడ్ నెట్ వేసుకోవాలని ఒక ఆలోచనతో ఇక్కడికి మా ఉద్యాన శాఖ అధికారులు శ్వేత గారు ఇక్కడికి నన్ను ఒంగోలుకు ఆఫీస్కు అవగాహన సదస్సుకు పంపించారు. ఈ షేడ్ నెట్లో నేను ఫ్లవర్స్, కూరగాయలు పండించుకోవడానికి అవగాహనకు వచ్చా. ఇది చాలా మాకు ఉపయోగకరంగా ఉంది. ఎలాంటి మెలకువలు చెప్పారు మీకు? ఇది షేడ్ నెట్లో వేసుకోవాలి. బయట వచ్చే చీడపురుగులకు షేడ్ నెట్లో కొద్ది చీడపీడలు తక్కువ వస్తాయి, కంట్రోల్లో ఉంటుంది. తర్వాత టెంపరేచర్, ముఖ్యంగా టెంపరేచరు బయట సెంట్రిగేట్కు మనకు ఓపెన్ ప్లేస్ ఉండేకు షేడ్ నెట్ కింద కొంత టెంపరేచర్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇది లేబర్స్, బయట పొలానికి వచ్చే లేబర్స్కు ఇక్కడికి షేడ్ నెట్ కింద లేబర్స్ కొద్దిగా అనుకూలంగా ఎక్కువ పని చేయగలరు చెప్పారు. ఆదాయం ఎక్కువ ఉంటుంది. అన్ని టైంలలో కొద్దిగా అన్ని కాలంలో అన్ని రకాల పంటలు వేసుకోవడానికి కొద్దిగా వీలు ఉంటుందని